చూసేసేయండి. చూడండి, మన సబ్స్క్రైబర్స్ 8,000కు చేరారండి. ఇప్పుడు ఇలా అయింది. కొంచెం నెమ్ముంది. సపోర్ట్ లేకపోతే నేను అసలు ఎక్కడికి రాలేను. ఎక్కడ వేసిందాన్ని అక్కడే ఉంటాను. కానీ నేను ఇంతవరకు వచ్చి ఇప్పుడు 8,000కు వచ్చాను అంటే మీ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే అనిత ఇంకా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మన ఛానల్ చూడండి, మన ఛానల్ విజిట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఎత్తి ఇవ్వండి. అలానే షేర్, సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ఆన్ ఆప్షన్ ఓకే చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు వస్తుంది నోటిఫికేషన్లో, లేకపోతే ఎప్పుడో వస్తుంది. ఈరోజు మన వీడియో ఏంటంటే సుత్తు లేకుండా సోదు లేకుండా వెళ్ళిపోదామా. నేనైతే వేడివేడిగా ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా. అదే మన వీడియో అనమాట. ఎగ్ బిర్యానీ కోసము ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెట్టుకొని పెట్టుకున్నా. ఒక గుడ్డు పోయింది, 6 గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నా. తర్వాత ప్రాసెస్ ఒకటి చేస్తూ ఉంటా, చూసేసేయండి. ఫస్ట్ నూనె కొంచెం, అంటే బిర్యానీకి సరిపడా నూనె. తర్వాత గుడ్లు ముందు ఫ్రై చేసి పెట్టుకుంటాను. గుడ్లు వేగేటప్పుడే కొంచెం పసుపు, ఇంట్లోనే కొంచెం మిరప్పొడి, ఇవి రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా అండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయించుకున్నాం కదా, వేయించుకునేటి గుడ్లు పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఇట్లా వేయించుకునేటి పక్కన పెట్టేసుకున్నాం. అదే నూనెకే కోసి పెట్టుకున్న ఎర్రగడ్డ, బిర్యానీ మసాలా అండి, చెక్క, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. అన్నీ వేసా, యాలక్కాయలు మాత్రం వేయాల, అందుకే ఇప్పుడు యాలక్కాయలు కూడా వేసుకున్నాం. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ దంచి పెట్టుకునింది, ఇది కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై అయితే చేసేసుకుంటాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కోసి పెట్టుకుని టమాటా అయితే వేసేసుకుంటున్నాం. టమాటా బాగా గుజ్జుగా ఉడికిపోయింది చూడండి. ఉడికిపోయిన తర్వాత కోసి పెట్టుకుని కొత్తిమీర, తెల్లగడ్డ, అది పుదీనా, కొత్తిమీర, పుదీనా రెండు కూడా వేసి బాగా ఫ్రై చేసి, ఇవి ఫ్రై అయ్యే లోపల ఇందులోకి కావాల్సిన మసాలాలు అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే వేసేద్దాం. ఇవంతా బాగా వేగినాయి కదా. ఇప్పుడు వచ్చేసి మసాలా పొడులు అండి, ధనియాల పొడి, మిరియాలు, కొంచెం యాలక్కాయల పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు అండ్ మిరప్పొడి. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కూడా వేద్దాము, కొంచెం అంతా జీలకర్ర పొడి కూడా. ఇవే మా బిర్యానీ మసాలాలు. బాగా వేసుకుంటాం, కూడా బాగా వేపుకుందాం. ఈ స్టేజ్లో పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి నేను మజ్జిగ వేసుకున్నా. మజ్జిగ వేసుకున్నాక మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే, పెరుగైనా మజ్జిగైనా ఏదైనా సరే, లేకపోతే విరిగిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టి వేపుకుంటే బాగా తిరగకుండా బాగా వస్తుంది. ఇది ఒక చిన్న చిట్కాలాగా పాటించుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారం వేసి ఆ గుడ్లు అయితే ఇందులో వేసేసుకుంటున్నా. రుచికి తగ్గట్టు ఉప్పు ముందు గుడ్లలో కొంచెం వేసానండి. ఉప్పు నేను కొంచెం చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా గుడ్లు ఇప్పుడు వేస్తే ఈ మసాలా అనేది కొంచెం గుడ్డుకు పడుతుంది. అందుకని నేను ఇట్లా మసాలాలో కూడా కలుపుతాను అనమాట. ఒక 5 నిమిషాలలో ఈ మసాలాలో గుడ్లు ఇట్లా వేపుకుంటాను. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకునే బియ్యము వేసేసుకోవాలి. నేను గుడ్లు ఏం పక్కకు తినండి, అట్లనే వేసేస్తా. ఒక్కొక్కసారి తీస్తా, ఒక్కొక్కసారి అట్లే వేసేస్తా. ఎట్లా మనకు కావాలనుకుంటే అలా వేస్తాను అనమాట. బియ్యం వేసేసుకున్నట్టుగా కలిపేసుకొని బియ్యాన్ని స్మెల్ బాగా వస్తుంది. ఏ మసాలా వేగిపోయినా కూడా కదా, కాకపోతే గుడ్లు పగిలిపోతాయండి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు సింపుల్గా కదా. సింపుల్ ఎగ్ బిర్యానీ. ఇందులోకి నీళ్ళు అయితే వేడి నీళ్ళు కాంచి పెట్టుకుంటే ఇట్లా వేసేసుకోవచ్చు బియ్యం వేసిన తర్వాత, లేదంటే ముందు ఎసురు కాంచుకొని ఆ తర్వాత బియ్యం వేసుకోవాలి. తెలిసిందే కదా. మన
బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా అన్నీ ఉంటే తొందరగా అయిపోతుంది బిర్యానీ కదా. కొంచెం ఉప్పు చూసుకుందాం. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ పడింది. నేనైతే ఉప్పు తక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నా. ఇందులోకి మాకు చుక్కాకు పప్పు ఉంది, అది వేసుకొని తినేస్తాము. నేనైతే మజ్జిగ నాకు ఎక్కువ ఇష్టం, బిర్యానీలోకి మజ్జిగ ఎక్కువ ఇష్టం కాబట్టి మజ్జిగ వేసుకుంటాను. కుబ్బుస్ తినాలని పోయినా, కుబ్బుస్ దగ్గరికి వెళ్తే ఎందుకో తినాలని ఇలా ఏమైనా చేసుకోవాలి అని కిందికి వచ్చా. అంటే బిర్యానీ చేయాలని రాలేదు, గుడ్లు ఏదన్నా ఉడకబెట్టుకొని తీసుకొని పోయి తిందాంలే అనుకున్నా. మళ్ళీ ఎందుకో గుడ్లు ఉడికే లోపల మనసు మారిపోయిందనమాట. సర్లే ఎట్లా వచ్చినాం కదా, గుడ్లు ఉడికేదానికి లేట్ అవుతుంది, ఇంకా అన్నం అయితే ఇంకో 10 నిమిషాలు అవుతుంది అంతే కదా అని టకటక నానబెట్టిన బియ్యం ఉన్నాయి, టకటక పోసేసి చేసేసాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. రండి తిందురు మీరు కానీ వేడిగా బిర్యానీ. ఓకేనా? మన ఛానల్ చూడండి, మన వీడియోస్ చూడండి, అనితాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దాంట్లో మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాం, మీరు చూసి అనితాన్ని ఆదరించాలన్నమాట. బిర్యానీ అయిపోయిన తర్వాత వస్తాం మళ్ళీ. అన్నం ఎలా అయిందో చూద్దామో. మన బిర్యానీ ఇలా అయింది, కొంచెం నెమ్ముంది. చూడండి కేసరి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇంకా దీన్ని దమ్ వదిలేస్తే కొంచెం ఒక 5 నిమిషాలు దమ్కి వదిలేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. గుడ్లు ఏమున్నాయిలేండి, పైన ఉంటాయి కిందైనా ఉంటాయి కదా. ఈ గుడ్లు అనేది మనం అన్నం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటే పగిలిపోకుండా 6 మనిషికి 2 గుడ్లు లెక్క వేసేసా. ఇదిగోండి, దీనికి దమ్ వదిలేద్దాం దొరక పని అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు దమ్ వదిలా, ఒక 10 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల లోపల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంత లోపల మీకైతే ఒక విషయం అయితే చెప్తాను. ఏంటంటే నేను కూడా ఇప్పుడే చూసా. ఏంటి అంటే చూపిస్తాను, మీకు చూపించి మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు చూసిందా, నేను ఆశ్చర్యపోయినా, నేను దుర్గా ఇద్దరము. చూడండి, మన సబ్స్క్రైబర్స్ 8,000కు చేరారండి. ఇప్పుడు అనుకుంటున్నా 8,000 అయితే బాగుండు ఈ వారం లోపలన్నా అని. కానీ మీ సపోర్ట్ అనేది ఎంత ఉందంటే అంత ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇది చూసుకొని. 8,000కి ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. అనితాన్ని ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటా. సపోర్ట్ చేయాలని కూడా, సపోర్ట్ లేకపోతే నేను అసలు ఎక్కడికి రాలేను, ఎక్కడ వేసిందాన్ని అక్కడే ఉంటాను. కానీ నేను ఇంతవరకు వచ్చి ఇప్పుడు 8,000కి వచ్చాను అంటే మీ సపోర్ట్, ఇంకా సపోర్ట్ చేస్తానని అనుకుంటాను నేను. ఈ 8,000 కూడా 10,000 అయిపోవాలి తొందరగా మనకి. అలా అవ్వాలి అంటే అది మీ నుంచే అవుతుంది అనమాట. ప్లీజ్ షేర్ చేయండి, మన వీడియోస్ వచ్చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి అని. అలాంటిది మీరు ఇట్లా చుట్టుకలో నాకు 8,000 వచ్చేట్లా చేశారనమాట. చాలా హ్యాపీ. దాని సందర్భంగానే ఇప్పుడు ఏదో దమ్ బిర్యానీ, అది ఎగ్ బిర్యానీ చేసినట్టుగా ఉంది. నేను ఫస్ట్ నాకు తెలియకుండా స్టార్ట్ చేసిన. ఇప్పుడు 8,000 సందర్భంగానే ఇప్పుడైతే హ్యాపీగా తింటానమాట. మీరు కూడా మీ అందరూ భాగస్వాములే ఇందులో. ఓకేనా? చాలా హ్యాపీ అండి. అలానే తొందరగా మనకి 10,000 సబ్స్క్రైబర్లు వచ్చేట్టుగా చేయాలంటే దానికి మీరు చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అదైతే పక్కాగా అనుకుంటా. ఓకేనా? సపోర్ట్ చేయండి అనితాని. నేనైతే హ్యాపీ, మీరు కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటా. అనిత వరకు వచ్చిందో చూద్దామా. అంతవరకు వచ్చింది. కొంచెం కాడతో తిప్పుకున్నాం, గట్టిగా కాకుండా కొంచెం కాడతో తగ్గిపోయిన రైటింగ్. కొంచెం కాడ గుట్టు చిరిగిందా? ఎస్, కొంచెం ఇది ఒక రౌండ్. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకా వెళ్ళి తినడమే. 8,000 సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా ఈ బిర్యానీ చేసినట్టుగా అయ్యింది. నేను ఒకదాని కోసం చేస్తే ఒకటైనట్టు అయ్యిందనమాట. ఇదే అండి మన బిర్యానీ. మన వీడియో నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బిర్యానీ అయితే తినేసేయండి. గుడ్డు ఎగ్ బిర్యానీ నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా?
ఇంకా వెళ్ళి తిందాము దుర్గా. 9:30 అవుతుంది అండి. మన వీడియో నచ్చితే నచ్చితే చూడండి. ముందు వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితేనే చూడండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్.